రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. హే హాయ్, రాత్రి సమయంలో మాత్రమే ట్రావెల్ చేస్తూ కనపడే ఏలియన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏలియన్స్కి ఏకంగా గుళ్ళు కూడా కట్టేస్తున్నారు. అలాంటి సంఘటనే చెన్నైలో చోటు చేసుకుంది. ఆ కథ తెలుసుకునే ముందు ఈ ఏలియన్స్ కథ తెలుసుకుందాం. అవి కేవలం మనలో కొద్ది మందికి మాత్రమే కనిపిస్తాయి. అందుకే మనం దీనికోసం తెలుసుకున్నప్పుడు అలా ఏదో సైన్స్ ఫిక్షన్ కథని చదువుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ యూనివర్స్లో కొన్ని వందల కోట్ల గ్యాలక్సీస్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ భూమి. అందులో భాగంగా ఎన్నో జీవరాశులు ఈ భూమి మీద తిరుగుతూ ఉంటాయి. అలాగే ఈ గ్యాలక్సీస్లో ఏలియన్స్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అది 17 జూలై 1991 ఒక యుఎస్కి చెందిన జంట కొరీనా సేబ్లిస్ మరియు తన హస్బెండ్ నైట్ టైం బాల్కనీలో ఉన్న బ్యాక్ యార్డ్లో కాఫీ తాగుతూ ఆకాశంలో ఉన్న నక్షత్రాల్ని చూస్తూ మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత సడన్గా కొరీనాకి కడుపు నొప్పి వచ్చింది. తర్వాత తన భర్తకి కూడా కడుపు నొప్పి వచ్చింది. ఇక వెంటనే వాళ్ళు కూర్చున్న కుర్చీలు, టేబుల్స్ కదలటం మొదలుపెట్టాయి. ఏంటా అని కాసేపు అలా కూర్చుని ఉండిపోయారు. సడన్గా ఆకాశం వైపు చూసేసరికి ఒక పెద్ద బాల్ లాంటి ఆబ్జెక్ట్ వాళ్ళ తల మీద నుంచి ఎగరటం మొదలుపెట్టింది. తర్వాత దాని నుంచి ఏ సౌండ్, ఏ లైట్ కూడా రాలేదు. గబగబా కొరీనా హస్బెండ్ ఇంట్లోకి పరుగులు తీశాడు. కానీ కొరీనా మాత్రం అక్కడే ఆ ఆబ్జెక్ట్ని చూస్తూ ఉండిపోయింది. అలా కొరీనా చూస్తూ ఉండగానే ఆ ఆబ్జెక్ట్ సడన్గా అప్పుడే మాయమైపోయింది. కొరీనాని ఆమె హస్బెండ్ వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళిపోయిందా అని వెతుక్కుంటూ వెళ్ళాడు. తీరా చూస్తే ఆమె అడవిలో ఉంది. అక్కడికి వెళ్ళి ఆమెని నిలదీశాడు. నిన్ను 45 నిమిషాల నుంచి నేను వెతుకుతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగాడు. దానికి ఆమె ఏం మాట్లాడలేదు, ఏం సమాధానం ఇవ్వలేదు. నేను ఇక్కడే ఉన్నాను, ఏదో పైన వెళ్తున్న ఆబ్జెక్ట్స్ని చూస్తూ ఉన్నాను. మోరోవర్ నేను కేవలం 5 నిమిషాల నుంచే ఇక్కడున్నాను, మీరేంటి 45 నిమిషాల నుంచి అని గొడవ మొదలు పెడుతున్నారు. కావాలంటే నీ వాచ్ చూసుకో కొరీనా అని చెప్పాడు. ఇంకా ఆశ్చర్యంతో తను వాచ్ చూసేసరికి నిజంగానే 45 నిమిషాల నుంచి ఆమె అక్కడే ఉన్నట్టు చూపించింది. ఇంకా వాచ్లో నిజంగానే 45 సెకండ్స్ దాటింది. అయితే వీళ్ళిద్దరూ ఇది చూసి ఆశ్చర్యపడిపోయారు, అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయారు. అయితే ఆమెకి కనపడింది ఒక ఫ్లయింగ్ సాసర్, అవి ఏలియన్స్ అని తేలింది. ఇది కథ. అయితే ఇలాంటి కథే 2024లో అంటే ఆగస్ట్ 2వ తారీఖున సేలంకి చెందిన ఒక వ్యక్తి దగ్గర విన్నారు. నిజంగానే ఇది జరిగింది. అయితే సేలంలో ఉన్న ఒక వ్యక్తి తన ఏలియన్స్ పరిచయాల గురించి చెప్పుకొచ్చాడు. అతని పేరు లోక్నాథ్. అయితే ఈ వ్యక్తికి ఇప్పుడు గ్రహాంతర వాసులు అంటే ఏలియన్స్ కనిపిస్తారని, అతనికి భూమి మీద జరగబోయే విపత్తులు కూడా తెలిసిపోతాయని చెప్పుకొచ్చాడు. తమిళనాడులోని సేలం జిల్లాలో మల్లప్పు పంబట్టికి చెందిన లోక్నాథ్ అనే వ్యక్తి ఏలియన్స్ కోసం ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. అయితే గ్రహాంతర వాసుల కోసం ఆలయం నిర్మించడం వెనుక ఒక పెద్ద స్టోరీ ఉన్నట్లు లోక్నాథ్ చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో రోజు రోజుకు ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. అయితే ఇలాంటి ప్రకృతి విపత్తులను ఆపగలిగే శక్తి కేవలం గ్రహాంతర వాసులకి మాత్రమే ఉందని తాను నమ్ముతున్నట్లు లోక్నాథ్ చెప్పుకొచ్చాడు. అందుకే తాను ఏలియన్స్ కోసం ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇక ఈ ఏలియన్స్ ఆలయం 2021 నుంచి నిర్మాణం కొనసాగుతున్నట్లు లోక్నాథ్ వివరించాడు. తన వద్ద ఆలయాన్ని పూర్తి చేయడానికి సరిపడా సొమ్ము లేదని, అందుకే ఈ నిర్మాణం నత్త నడకలాగా కొనసాగుతున్నట్లు చెప్పాడు. దాతలు దయ చూచి విరాళాలు అందిస్తే ఈ ఏలియన్స్ గుడిని త్వరలోనే పూర్తి చేస్తారని స్పష్టం చేశాడు. ఇప్పటికే ఆలయంలో ఏలియన్స్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన లోక్నాథ్ నిత్యం ఆ గుడిలో గ్రహాంతర వాసులకు పూజలు కూడా చేస్తూ ఉంటాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.